సామాన్య ప్రజల్లో కూడా కవి హృదయం ఉన్నవాళ్ళు, రాజకీయాలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేవాళ్ళు, రాజకీయాల మీద తమ వ్యాఖ్యానాన్ని కవితాత్మకంగా వివరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరో డాక్టర్ కేవీఆర్ రెడ్డి సాహితీ కేసరి అని ఆయన సాహితీ కేసరి అని బిరుదు ఆయనకున్నదేమో నాకు నిజానికి తెలియదు. వాట్సాప్‌లో మంచి సందేశాన్ని పంపించారండి. అది ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. షర్మిల అంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గురించి ఆయన కవి హృదయం పొంగి ఆయన రాసిన ఇది చాలా ఆసక్తికరంగా ఉన్నది. అంటే తెలంగాణ స్టైలు, రాయలసీమ స్టైలు వీటినన్నిటిని క్లబ్ చేసి రాశారు ఆయన. నేను పొయిటిక్‌గా నేను చదవలేను. మరి ఆయన చదివుంటే బాగుండేదేమో. థ్యాంక్ యూ మిస్టర్ కేవీ రెడ్డి గారు, డాక్టర్ కేవీ రెడ్డి గారు. మీరు నాకు అనుమతి ఇచ్చారనే భావనతోటి నేను ఇది చదువుతున్నాను. మిమ్మల్ని నేను మీ సగౌరవంగా ఇది చదువుతున్నాను. ఏమున్నదక్కో ఏమున్నదక్కో ఓ షర్మిలక్క, నీకు చెప్పేది ఇంకా ఏమున్నదక్క. ఆంధ్రోళ్ళను అప్పుడు ఎప్పుడో మర్చిపోతివి, నువ్వు తెలంగాణ కోడళ్ళంటివి, నువ్వంటే అందరికి హడలంటివి, నీది అసలు తెలంగాణ అంటివి, తెలంగాణను రతనాల వీణ చేస్తానంటివి, తెలంగాణకి గానాన్నంటివి, కోకిల రాగాన్నంటివి, తీరా తెలంగాణని నిండా ముంచేస్తివి, ఇప్పుడు ఆంధ్రాకి దూకేస్తివి, అమ్మను బాధ పెడితివి, నాన్న ప్రేమను మర్చిపోతివి, అన్నని తిడతనంటవు, అడ్డగోలుగా మాట్లాడుతున్నావు, నీ ఏమున్నదక్కో అని ఆయన రాస్తున్నాడు. అడ్డగోలుగా మాట్లాడుకున్నావు, ఏమున్నదక్క ఓ షర్మిలక్క, ఇంతకీ నీది ఏ రాష్ట్రం అక్క, నిజామా ఆంధ్రమా, అదీగాక మీ ఇంటి గోల మింటికి ఎగరేసినో మాకెందుకక్క, మాకేమి అవసరం అక్క, మీ ఇద్దరి చెల్లెళ్ళ కాకి గోల మేం వినలేమక్క, ఆ వీరశుద్ధి ఆపండక్క, బంగారు తల్లివి మా షర్మిలక్క, నువ్వు చెప్పేది ఇంకా ఏమున్నదక్క, నీకు చెప్పను ఏమున్నదక్క, మా ముత్యాల మొక్క, అయినా మా రాజన్న బిడ్డవి, నువ్వు ఇట్లా చేయటం ఎందుకక్కో, నీకిదేందక్కో, మా షర్మిలక్క నీ మాటలు ముక్కు చెక్క, నిన్ను ఎంపీగా ఉంచలేదనో, అడిగినవి చేయలేదనో, ఎందుకు మరి ఇవి చేస్తున్నావు, మా జగనన్నని అంటున్నావు, మా జనమన్నపై నోరు పారేసుకుంటాం, ఇదేందక్కో, పనికిరానోళ్ళని పక్కనుంచుకోకు, గంజాయి మొక్కల మాటలన్నీ తేకు, నువ్వు చుక్కాని చుక్క, నీకిది తగదక్కో మా షర్మిలక్క, మహారాజన్న బంగారు మొక్క, జగనన్న పేదోళ్ళని చేరదీస్తున్నాడు, అనాథలను ఆదరిస్తున్నాడు, అందరికీ మంచి చేస్తున్నాడు, ఊరిని గొప్పగా మార్చిండు, మనసుతో మమతను పంచిండు, జగనన్నకు కోట్ల మంది చెల్లెళ్ళు, వారందరివి మనసులున్న ఇళ్ళు, అన్న ఆదరించిన ఆడబిడ్డల కోవిళ్ళు, జగనన్నపై మమతలున్న లోగిళ్ళు, పిల్లలపై జగనన్న ప్రేమ పంచిన చావళ్ళు, జగనన్న గుండెలో దాచుకున్న గుళ్ళు, ఓ షర్మిలక్క మా షర్మిలక్క, నీ తీరు మార్చుకో, నీ నోరు మలుచుకో, ఓ తప్పులందరం చేస్తాం, ఒప్పు వైపు మంచి వైపు మారిపో, ఓ షర్మిలక్క మా షర్మిలక్క, ఏమున్నదక్కో అంతకన్నా ఏమున్నదక్కో అని హితైషి పేరుతో, అంటే ఆమె మంచి కోరే వ్యక్తిగా డాక్టర్ కేవీఆర్ రెడ్డి గారు ఇది చేశారు. బాగా రాశారు రెడ్డి గారు. ఎనీహౌ థ్యాంక్ యూ.